జన్మలోకి తీసుకుని వచ్చాడు, నూతనమైన జీవితంలో నడిపించాడు, నూతనమైన వధువు సంఘంలోకి నడిపించాడు. పరమ యెరూషలేములో, నూతన యెరూషలేములో ఉండడానికి దేవుడు కృప చూపించాడని మనం సాక్ష్యం ఇవ్వాలి. ప్రతి వారికి సాక్ష్యం, ఈ సాక్ష్యం ఉంటుంది రక్షింపబడిన వారికి. ఈ రక్షణ సాక్ష్యం మీరు ఎక్కడికి వెళ్ళినా చెప్పాలి. ఎక్కడైనా మీ నైబర్స్ ఉంటారు, లేక మీ తోటి ఉద్యోగస్తులు ఉంటారు, లేక మీ తోటి గొప్ప శ్రేష్టమైన సాక్ష్యం కనుక అటువంటి గొప్ప కృప మన ప్రియ సహోదరుడు బ్రదరు నర్సింగ్, సిస్టర్ భారతి వారిని ప్రేమించి ఒకప్పుడు అన్యులుగా ఉన్న వారిని దేవుడు ధన్యులుగా చేశాడు. లోక బంధకాల నుండి, పాప బంధకాల నుండి వారిని విడిపించారు. ఒక విషయం చెప్పక తప్పదు, ఎందుకనంటే మరి ముందుగా తెలియదు, మనం ఎవరో చెప్పకముందు ఆమె దర్శించబడి మరి ప్రభునందు విశ్వాసం ఉంచింది. వివాహమైన తర్వాత కూడా మందిరంలోకి మరి క్రమముగా దేవుని మందిరంకి వచ్చి ఇంకా పట్టుదల ఏంటంటే నా భర్త నాతో పాటు రక్షణ పొందాలి అని ఒక ఆశ. గురించి సాక్ష్యం ఎందుకు చెప్తాను, స్త్రీలు ఉన్నారు కనుక ఎంత పట్టుదలతో కన్నీటితో మానక ప్రతి దినము కూడా దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేసినప్పుడు నరసింహ హృదయం కూడా దేవుడు తెరిచాడు. వారు ఈరోజు రక్షింపబడ్డారు. వారు రక్షింపబడిన తర్వాత అనేక సంవత్సరంలో దేవుడు వారికి బిడ్డలు లేనప్పుడు దేవుడు దర్శించి ఒక కుమారుని అనుగ్రహించాడు. ఎంత ఆశ్చర్యం అంటే మరి దేవుడు వారి విశ్వాసాన్ని బలపరచడానికో, లేక దేవుడు ఆ కుమార్తె యొక్క మరి కన్నీటి ప్రార్థనకి చెప్పుడు మంచిగా ఒక కుమార్తెను దయచేశాడు. తన పేరే మెర్సీ మోనికా. దేవుడు ఆ యొక్క ప్రార్థన ఫలంగా మరొక కుమార్తెను ఇచ్చాడు. ఆ కుమార్తెను సంవత్సరం అంతా దేవుడు కాపాడాడు. కనుక ఒక చిన్న ప్రార్థన, కృతజ్ఞతాస్తుతి కూడా దేవుణ్ణి మహిమపరుస్తామండి. పాస్టర్ గారు మరి ప్రార్థన పెట్టుకున్నాను. మేము చిన్నగా ఇంట్లోనే ప్రార్థన పెట్టుకుంటాం, సంఘం వస్తే చాలు అనుకున్నాం. మరి ఇది ఎంత ఏంటంటే మరి నర్సింగ్ తమ్ముడు తను ప్రచనపేట రాజు భవాని వాళ్ళు కూడా దేవుని ప్రేమించిన వాళ్ళే. లేదండి సంఘము ఫ్రీగా కూర్చోడానికి విసులుబాటుగా ఉంటుంది. ఇవన్నీ ఆయన యజ్ఞతాస్తుతులు చెల్లించడం కొరకాయ ఆ బిడ్డను వారి కుటుంబాల్లో దేవుడు చేసిన ఆత్మ సంబంధమైన రక్షణ కార్యము, దేవుడు వారి కుటుంబ జీవితాన్ని ఫలింపు చేసిన రీతిని బట్టి వారు ఈ కూడికని ఏర్పాటు చేసుకున్నాడు. అందుకే చెప్పాను తెస్సలోనికలు రాసిన పత్రికల 16వ వచనంలో అయితే ఇలాగో చేయటం మంచిది. ఎలాగంటే ప్రతి విషయమందు దేవునికి కనుక వాళ్ళే కాదు, మనం అందరం కూడా ఒక చిన్నదో పెద్దదో బహిరంగంగా చేయాలా, భోజనాలతో చేయాలా, లేక విందుతో చేయాలని వద్దు. ఏదైనా ఒక చిన్న మీ జీవితంలో దేవుడు ఒక సంవత్సరం గడిపి మీ బిడ్డల జీవితాల్లో కానీ మీ జీవితాల్లో మీ వైవాహిక జీవితంలో లేక మేలు లేదని చేసినప్పుడు ఫస్ట్ సంఘంతో చిన్న కూడిక మా ఇంట్లో ప్రార్థన పెట్టండి, అది సంతోషం. ఎందుకంటే దేవుడు అంటున్నాడు ఇలాగ చేయట మంచిదే. ఈ కుటుంబాన్ని బట్టి ఈ చుట్టుప్రక్కల వారందరూ కూడా రక్షింపబడేలాగిన వారు ప్రార్థన చేయాలి.